ఏప్రిల్ నెల. రాత్రంతా వేడిగా పొడిగా గాలులు వీస్తూనే ఉన్నాయి. మొత్తం గ్రామం దుమ్ము ఎండలతో కప్పబడి ఉన్నట్టుగా కనిపించింది. ఒక చిన్న గుడిసెలో పాత చెమటతో తడిసిన బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి మంచంపై అటూ ఇటూ తిరుగుతున్నాడు. అతడే శంకర్, ఒక పేద కూలి. వయసు దాదాపు 30 సంవత్సరాలు. అతని ముఖం చూస్తేనే అతని జీవితం కష్టాలతో నిండిపోయిందని అర్థమయ్యేది. అరే శంకర్, లేచిరా, సూర్యుడు తలపైకి వచ్చేశాడు. ఈరోజు పనిచేసి డబ్బు తీసుకురాకపోతే నేను పిల్లాడిద్దరం ఆకలితో ఉండాల్సి వస్తుంది. ఈ చెమట శరీరం లోపలికే వెళ్ళిపోతున్నట్టుంది సావిత్రి. ఈరోజు ఒళ్ళు మొత్తం కాలిపోతున్నట్టుగా అనిపిస్తుంది. నీకు తెలుసు కదా, మల్లేగౌడ్ గారి పొలానికి ఆలస్యంగా వెళ్తే కూలీ తగ్గిస్తారు. ఇంటి ఖర్చులకు రేపటి జీవితానికి డబ్బు అవసరం. అవును తెలుసు, ఈ ఎండ పేదవాళ్ళ శత్రువు లాంటిది. డబ్బున్న వాళ్ళు ఇళ్లల్లో ఫ్యాన్లు చల్లని గదుల్లో ఉంటారు. కానీ మనం ఎంత ఎండైనా ఎంత వర్షమైనా పనికి వెళ్లాల్సిందే. రా, ఏదైనా తిను. కడుపులో ఏమైనా పడితే కొంచెం శక్తి వస్తుంది. తినడానికి ఏముంది? నిన్న మిగిలిన ఎండిపోయిన రొట్టె, కొద్దిగా వెన్న మాత్రమే. ఆ వెన్న కూడా ఈ ఎండకు పాడైపోయింది. శంకర్కు నవ్వు రాలేదు, ఏడుపు రాలేదు. ఈరోజు ఖాళీ రొట్టెనే నా అదృష్టంలో ఉన్నట్టుంది. సరే ఇక్కడ కూర్చొని తినడానికి సమయం లేదు, డబ్బాలో పెట్టేయి. అతను భోజన డబ్బాను తీసుకుని కొడవలి పట్టుకుని గుడిసె నుంచి బయటకు వచ్చాడు. గ్రామం నుంచి పొలం వరకు దాదాపు 5 కిలోమీటర్ల దూరం ఉంది. బయటకు వచ్చిన వెంటనే వేడి గాలి ఒక అలలా వచ్చి అతని చెంపలను కాల్చినట్టయింది. పొలాల్లో ఎండిపోయిన పంటలు గాలికి ఊగుతున్నాయి. గాలిలో మండే వేడి స్పష్టంగా అనిపిస్తోంది. ఈరోజు ఇంటి నుంచే తాగడానికి నీళ్లు తీసుకురావాల్సింది. అలానే వచ్చేశాను. దారిలో అతని పాత స్నేహితుడు రామలాల్ ఎదురయ్యాడు. అరే శంకర్, ఈరోజు బయలుదేరావా? ఈ ఎండను చూసి ఇంట్లోనే ఉంటావనుకున్నాను. ఏం చెయ్యాలన్నా, ఇంట్లో తినడానికి ఆహారం లేదు. మనలాంటి వాళ్ళు ఈ ఎండలో శరీరాన్ని కాల్చుకుంటేనే భార్య పిల్లలకు అన్నం దొరుకుతుంది. నువ్వు రావట్లేదా రామలాలన్నా? ఈసారి ఎండైతే ప్రాణాన్నే తీసుకుంటుంది. నేనైతే రావటం లేదు. ఇంత ఎండలో బయటికి రావటమే పెద్ద విషయం. ఇలాంటి ఎండలో పొలంలో పనిచేస్తే సగం ప్రాణం పోయినట్టే. ఏం చెయ్యాలి రామలాల్? మనం ఇల్లు నడపాలంటే వర్షమైనా ఎండైనా పనిచేయాల్సిందే. మల్లేగౌడ ఈరోజు త్వరగా రావాలని చెప్పారు. కొత్త నాగలి వచ్చింది. ఆలస్యంగా వచ్చిన వాళ్ళ కూలీ కట్ చేస్తారట. నువ్వు త్వరగా వెళ్ళు. మల్లేగౌడ ఎంత పని చేయించినా మనకివ్వాల్సినంత డబ్బు ఇవ్వరు. అయినా వాళ్ళ దగ్గరే పనిచేయాల్సి వస్తుంది. శంకర్ మండే ఎండ వేడి గాలితో నిండిన దారిలో నడవటం ప్రారంభించాడు. ప్రతి అడుగుకి దుమ్ము ఎగురుతోంది. పని దగ్గరకు చేరుకునేసరికి ఎండ తీవ్రత చూసి శంకర్కు దాహం వేసింది. అయినా యజమాని దగ్గర నీళ్లు అడగలేదు. అడిగితే నువ్వు తక్కువ జాతివాడివి అని అవమానించేవారు. ఓయ్ శంకర్, మళ్ళీ ఆలస్యంగా వచ్చావా? ఇంకో 2 గంటల ముందే అందరూ వచ్చేశారు. నువ్వింత ఆలస్యంగా వచ్చి ఏం పని చేస్తావు? యజమాని, ఎండ చాలా ఎక్కువగా ఉంది. దారి కూడా సరిగా కనిపించలేదు. చెమట కళ్ళలో పడింది. సరే సాకులు చెప్పకు. ఈరోజు సగం రోజు కూలీ కట్. శంకర్ ఏమీ మాట్లాడలేదు. తన పని దగ్గరికి వెళ్ళి పని మొదలుపెట్టాడు. అతని చేతులు ఎర్రబడిపోయాయి. వేళ్ల చర్మం పగిలిపోయింది. ప్రతిసారి పనిముట్టును పట్టుకున్నప్పుడు వేడి నేరుగా ఎముకల్లోకి దిగుతున్నట్టుగా అనిపిస్తోంది. పక్కనే ఉన్న గోపాల్ అన్నాడు, శంకర్, ఇంత ఎండలో పనిచేయడం ప్రాణాలకు ప్రమాదం. రా, ఈరోజు కొంచెం నెమ్మదిగా పనిచేద్దాం. నెమ్మదిగా పనిచేస్తే ఇంట్లో రొట్టె కూడా నెమ్మదిగా వస్తుంది గోపాల్. చేతులు ఆపకుండా పనిచేయి. మధ్యాహ్నానికి సూర్యుడింకా మరింత ఉగ్రరూపం దాల్చాడు. వేడిగాలి అలాగే వీస్తూనే ఉంది. కూలీలందరూ చెట్టు నీడలో కూర్చుని రొట్టెలు తింటున్నారు. శంకర్ తన ఎండిపోయిన రొట్టెని తీసి అలాగే తిన్నాడు. ఏమయ్యా శంకర్, రొట్టె మాత్రమే తెచ్చావా? వదిన వంట చేయలేదా? అవును, కానీ బియ్యం కూడా కష్టంగా దొరుకుతున్నప్పుడు ప్రతి రొట్టెనే ఒక భోజనం లాంటిదే. నీ కొడుకు ఎలా ఉన్నాడు?
ఈ ఎండ వల్ల అనారోగ్యంగా ఉన్నాడు. తల తిరుగుతోంది. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. కానీ ముందుగా కూలీ రావాలి. ఈరోజు కూలీ ఇస్తే ఒక వారం సరిపడా మంచినీళ్ళు తీసుకెళ్తాను. ఈ నెల కొంత డబ్బు దాచుకుని ఒక ఫ్యాన్ కూడా కొనాలి. ఆ మాట విని అందరూ మౌనంగా అయ్యారు. ఆ నిశ్శబ్దంలో చెమట చుక్కలు నేలపై పడుతున్న శబ్దమే వినిపిస్తోంది. సాయంత్రం అయ్యేసరికి వేడి దుమ్ముతో కూడిన గాలి ఇంకా తీవ్రంగా మారింది. కూలీలు తమ పనిని ఆపేశారు. మల్లేగౌడ డబ్బులు లెక్క పెడుతున్నారు. శంకర్, ఈరోజు సగం రోజు కూలీగా 75 రూపాయలు తీసుకో, లేదంటే రేపు పూర్తి రోజు పనిచేయాలి. సరే యజమాని గారు, ఈరోజు అర్రోజు కూలీ మాత్రమే ఇవ్వండి. యజమాని గారు, ఇంత ఎండలో కూడా మేము అదే పనికి వస్తున్నాం. మా కష్టానికి కూలీ కొంచెం ఎక్కువ ఇవ్వాలి కదా. చూడండి గోపాల్, శంకర్, వర్షమైనా చలి అయినా ఎండైనా మీ పని ఎంతైతే కూలీ కూడా అంతే. గోపాలన్న, 75 రూపాయలతో ఏమవుతుంది? 3 రోజులకి సరిపడా చల్లని నీళ్లు మాత్రమే వస్తాయి, అంతే. రాత్రి చీకటి పడింది. బయట ఇంకా వేడిగానే ఉంది. శంకర్ అలసిపోయి నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో సావిత్రి పొయ్యి వెలిగించి పిల్లల కోసం రాగి గంజి తయారు చేస్తోంది. వచ్చారా? చూడండి, ఈరోజు రొట్టెలు చేయడానికి పిండి లేదు, అందుకే రాగి గంజి చేశాను. వెన్న, కూర చేయడానికి కూడా ఏమీ లేవు. బావుంది, నువ్వు తెలివైన దానివి. ఈరోజు పొలంలో ఎండ ప్రాణాలనే తీసేసింది. ఎండలో అంత కష్టపడి పనిచేశాకైనా కూలీ దొరికిందా? సగం మాత్రమే దొరికింది. ఈరోజు ఉదయం లేవడం ఆలస్యమైంది. గౌడగారి గురించి నీకు తెలుసు కదా. మరేం చేస్తాం? ఈ ఎండలో మనిషి శరీరం కూడా సహకరించదు. అవును, కానీ ఊపిరి ఉన్నంత వరకు పనిచేయాల్సిందే. 3 రోజులు గడిచాయి. ఎండ ఇప్పుడు ప్రాణాలు తీసేంత తీవ్రంగా మారింది. ఊర్లోని చెరువులు ఎండిపోయాయి. ప్రజలు తలుపులు మూసుకుని ఫ్యాన్లు, కూలర్ల సహాయంతో తమను తాము రక్షించుకుంటున్నారు. కానీ శంకరింట్లో ఫ్యాన్ లేదు, కూలర్ లేదు. అమ్మా, చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వు. అప్పుడు సావిత్రి శంకర్ వైపు తిరిగి చూసింది. బిడ్డా, ఈరోజు పని ముగించుకుని వచ్చేటప్పుడు నీకు తీపి పదార్థాలు తీసుకొస్తాను. కడుపు నిండా తినచ్చు. ఇప్పుడైతే కొంచెం నీళ్లు తాగి వెళ్ళిపో. ఈరోజు ఎక్కడికి వెళ్ళకండి. నిన్న ఎండ కారణంగా పక్క ఊర్లో 2 చనిపోయారు. మీ మల్లెగౌడు ఎంత కష్టపడ్డా కూలీ మాత్రం పెంచడు. ఇప్పుడు నేనేం వెళ్ళకపోతే నా ప్రాణమే కాదు, మీ అందరినీ కూడా చంపినట్టే అవుతుంది. మరణమే మన గుమ్మం దగ్గర నిలబడుంది. కానీ నువ్వెళ్తే ఈ ఎండ నిన్ను తీసుకుపోతుంది. నిన్ను కోల్పోవాలని నేను కోరుకోవడం లేదు. శంకర్ ఆమె మాటలు విన్నాడు. తర్వాత బయటికి వెళ్ళిపోయాడు. త్వరగా తిరిగి రండి. భగవంతుడా, ఈరోజు నా ఇంటికి కొంచెమైనా ధాన్యం తీసుకెళ్లే శక్తిని నాకివ్వు. చెట్లపై ఆకుల స్థానంలో ఎండిపోయిన దుమ్ము పేరుకుపోయింది. ప్రతి అడుగులోనూ నేల బదులు వేడెక్కిన ఎండ మండుతోంది. మధ్యదారిలో గోపాల్ ఎదురయ్యాడు. ఇలాంటి ఎండను గత 20 సంవత్సరాల్లో చూడలేదు. భగవంతుడు ఈసారి మనల్ని పరీక్షిస్తున్నాడనిపిస్తోంది అని అన్నాడు. ఇద్దరూ కలిసి గౌడుగారి పొలానికి చేరుకున్నారు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఈరోజు ఎండ తీవ్రంగా ఉండటంతో పని నిలిపివేశారు. గౌడుగారు ఎవరికీ పని చేయించొద్దని చెప్పారు. సాహెబ్, కనీసం 1/2 రోజు కూలీ అయినా ఇవ్వండి. మేము ఈ మండే ఎండలో వచ్చాం కదా. మిమ్మల్ని ఎవరు పిలిచారు? మీ ఇష్టంతో వచ్చారు. మీ ఇష్టంతో వచ్చారు. ఇప్పుడు మీ ఇష్టంతోనే వెళ్ళిపోండి. ఎవరితోనూ వాదించే శక్తి వారికి లేదు. శంకర్, గోపాల్ ఇద్దరూ మౌనంగా వెనుదిరిగారు. ఇంటికి చేరేసరికి సావిత్రి తన కొడుకును ఒడిలో పెట్టుకుని నిద్రపుచ్చుతోంది. శంకర్, ఇంట్లో తాగడానికి నీళ్లు కూడా లేవు. బావిలో నీరు ఎండిపోయింది. ఇకపై దుకాణంలో డబ్బిచ్చి నీళ్లు కొనాలి. శంకర్ దగ్గర 1 రూపాయి కూడా లేదు. ఇప్పుడు ఏమి చేద్దాం శంకర్? అతను ఏమీ మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు. నేరుగా ఆలయం వైపు నడిచాడు. ఆలయంలో డబ్బు దొంగిలించి నేరుగా దుకాణానికి వెళ్ళి చల్లని నీళ్లు కొనుక్కొచ్చాడు. ఆ చల్లని నీళ్లు చూసి మొదట సావిత్రి సంతోషించింది. కానీ వెంటనే ఆమెకు అనుమానం వచ్చింది. ఇంత చల్లని నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చావు?
ఇంత డబ్బు ఎక్కడ దొరికింది? నా కుటుంబం కోసం దొంగతనం చేయడం తప్పు కాదు, వాళ్ల కోసం అబద్ధం చెప్పినా తప్పు కాదు. నేను నా బాధ్యతను నిర్వర్తించాను. నా ప్రాణం పోయినా మీకు ఇకపై కష్టాలు రానివ్వను. 3 రోజుల తర్వాత ఎండ మరింత భయంకరంగా మారింది. గాలి వీచకముందే ప్రజలు తమ తలుపులు మూసేసుకుంటున్నారు. శంకర్ కొడుకు ఆకలితో విలవిల్లాడుతున్నాడు. శంకర్కు ఎలాంటి పని దొరకలేదు. ఇంట్లో గుప్పెడు బియ్యం కూడా లేదు. బిడ్డ శరీరం మంటలాగా కాలిపోతుంది. ఆసుపత్రికి తీసుకెళ్ళకపోతే జ్వరం ఇంకా పెరిగిపోతుంది. నీకు తెలుసు కదా సావిత్రి, పనులన్నీ ఆగిపోయాయి. ఆసుపత్రికి వెళ్ళాలంటే డబ్బు కావాలి. డబ్బు లేకపోతే మనలాంటి పేదవాళ్లను లోపలికి కూడా అనుమతించరు. ఇప్పుడు నువ్వు ఏమి చేయాలని అనుకుంటున్నావు? ఇంతకాలం దేవుడి ఆశ్రయంపైన నిలబడ్డాం. ఇప్పటికీ మనకు మరో దారి లేదు. పై ఉన్న భగవంతుడు మన నమ్మకమే మనల్ని కాపాడగలవు. నేనిప్పుడు గౌడుగారి దగ్గరకు పని అడగడానికి వెళ్తాను. ఈరోజు అవసరమైతే ఆయన కాళ్ళు పట్టుకునైనా కొంచెం ఎక్కువ డబ్బు తీసుకొస్తాను. బయట ఎండ గర్జన వినిపిస్తోంది. ఏదో అదృశ్య రాక్షసుడు. తలుపు తట్టగానే శంకర్ బయటకొచ్చాడు. గ్రామం శ్మశానంలా నిశ్శబ్దంగా ఉంది. చౌరస్తాలో కొంతమంది వృద్ధులు కూర్చున్నారు. వారి మాటల్లో కూడా ఎండిపోయిన నిరాశే కనిపించింది. కాకా, ఏదైనా పని దొరుకుతుందా? అయ్యో బిడ్డ, ఇంత అగ్నిలా మండుతున్న ఎండలో నీకెవరు పనిస్తారు? అందరూ భూస్వాములు తమ పొలాలు అమ్మేసి ఊరు వదిలి వెళ్ళిపోయారు. అయితే ఈ ఊరు పేదలేం చేయాలి? దేవుడి కరుణ ఈ ఊరిపై ఎన్ని రోజులు ఉంటుందో అంతవరకే మనం బతుకుతాం. శంకర్ నిరాశగా ఇంటికి తిరిగొచ్చాడు. కొడుకుకు ఇంకా జ్వరం తగ్గలేదు. ఏమైనా దొరికిందా అని సావిత్రి అడిగింది. లేదు సావిత్రి, ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాల్సిందే అని చెప్పి శంకర్ మళ్ళీ బయటకు వెళ్ళాడు. ప్రతిరోజు కూలీ పనికి వెళ్లే దారిలో ఒక పొలం దగ్గరికి వెళ్ళాడు. అక్కడున్న కొన్ని పండ్లను కోసుకొని ఇంటికి తీసుకెళ్తుండగా ఎదురుగా ఒక వ్యక్తి వచ్చాడు. బిడ్డ, 3 రోజులుగా నీళ్ళతోనే ఉన్నాను. అన్నం తినలేదు. ఏమైనా సహాయం చెయ్యి. శంకర్ కాసేపు మౌనంగా ఉండి చెప్పాడు. అయ్యా, నేను కూడా 3 రోజులుగా ఏమీ తినలేదు. నేనొక్కడనే కాదు, నా భార్య, నా కొడుకు కూడా ఆకలితో ఉన్నారు. ఈ పండ్లు ఇంటికి తీసుకెళ్ళకపోతే నా బిడ్డ ఈరోజు ప్రాణాలే వదిలేయచ్చు. అయినా అతను తీసుకొచ్చిన పండలో తన వంతు పండను అవ్వకు ఇచ్చి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరుకున్నాక సావిత్రి అడిగింది, బిడ్డ పండ్లన్నీ తిన్నాడా? అవును, తిన్నాడు. ఇప్పుడు కొంచెం కోలుకున్నాడు. మనకింతే పండ్లు తెచ్చారా? మీరు తినలేదా? నేను అక్కడే తిన్నాను. ఇప్పుడు ఏం జరిగినా రేపటి గురించి ఆలోచించాలి. పని దొరకకపోతే ఈ వేసవే మన జీవితంలో చివరి వేసవి అయిపోతుంది. మరుసటి రోజు తెల్లవారుగానే గోపాల్ తొందరగా శంకర్ ఇంటికి వచ్చాడు. ఏమైంది గోపాల్, ఇంత ఉదయాన్నే వచ్చావు? అయ్యో శంకర్, త్వరగా రా. మల్లేగౌడు తన భూమిని అమ్మేసి మరో ఊరికి వెళ్ళిపోయాడు. ఆ భూమికి కొత్త యజమాని వచ్చాడు. అందరు కూలీలను వదిలేసి మనిద్దరినే పిలిచాడు. త్వరగా రా. ఇద్దరు వెంటనే అక్కడికి వెళ్ళారు. అక్కడ సూట్ బూట్ వేసుకున్న ఒక ధనవంతుడు నిలబడున్నాడు. ఆ వ్యక్తిని చూసి శంకర్ ఆశ్చర్యపోయాడు. అతను మరెవరో కాదు, నిన్న శంకర్కు పండ్లు ఇచ్చిన వ్యక్తే. శంకర్ని దగ్గరకు పిలిచి, నేను మీ ఊర్లో భూమి కొనుగోలు చేశాను. నా భూమిని చూసుకునేందుకు మంచి వ్యక్తి కోసం వెతుకుతున్నాను. నువ్వు ఆకలితో ఉన్నప్పటికీ నాకు పండ్లు ఇచ్చావు. నువ్వు చాలా గొప్పవాడివి, నిజాయితీ వాడివి అని చెప్పాడు. అతను వాడిని చూసి చెప్పాడు, మేము నగరంలోని ఒక పెద్ద కంపెనీ పేటము. ఈ భూమిని నీకు సాగు కోసం ఇస్తాం. పంట వచ్చిన తర్వాత వచ్చిన లాభంలో సగం మీకే ఇస్తాం. శంకర్ చాలా ఆనందపడ్డాడు. తన కష్టాలన్నీ తీరిపోతాయని ఆస్తో అనుకున్నాడు. లేదా మరింత భావోద్వేగంగా. శంకర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక తన కష్టకాలం ముగిసి మంచి రోజులు వస్తాయని మనసులో అనుకున్నాడు. మే నెల గడిచింది. జూలై వచ్చింది. మండే ఎండ తగ్గిపోయింది. భూమాత మళ్ళీ వర్షపు నీటితో చల్లబడింది. శంకర్ ఇంట్లో ఇప్పుడు ఎలాంటి కొరత లేదు. సావిత్రికి శంకర్ ధైర్యంపై ఎంతో గర్వంగా అనిపించింది. చూడు, ఎండ తగ్గిపోయింది. నీ కష్టమే మనల్ని కాపాడింది, శంకర్ చిరునవ్వుతో అన్నాడు. ఎండ ప్రతి సంవత్సరం వస్తుంది సావిత్రి, కానీ భయం లేదు. చేతుల్లో శక్తి, హృదయంలో ధైర్యం ఉంటే ఏ ఎండా మనల్ని ఆపలేదు.
ఒకరోజు అదే గ్రామ దేవాలయానికి శంకర్ వెళ్ళాడు. హుండీ ముందు నిలబడ్డాడు. కళ్ళలో నీళ్లు. అతను ఒక పెద్ద విరాళం వేశాడు. దేవుడా, ఒకప్పుడు ఇక్కడి నుంచి నేను డబ్బు తీసుకున్నాను. ఈరోజు 100 రెట్లు తిరిగిస్తున్నాను. నన్ను క్షమించు అని నమస్కరించాడు. ఇలా శంకర్ కుటుంబం కష్టాలను జయించి కొత్త జీవితాన్ని ప్రారంభించింది.